నూతనంగా ఏర్పడ్డ గడ్డపోతారం మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగరవేస్తామంటున్నారు ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప ఇప్పటి కాంగ్రెస్ సర్కారులో ఒక్క కాలనీలో కూడా డ్రైనేజీ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారని ఎద్దేవా చేశారు. గడ్డిపోతారం మున్సిపాలిటీలోని 6వ వార్డులో అభ్యర్థి గండి స్వప్నకుమార్ యాదవ్తో కలిసి ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కారు గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎమ్మెల్సీ సంబీపూర్ రాజుతో మా ప్రతినిధి విష్ణు ఫేస్ టు ఫేస్. తొలిసారిగా ఏర్పడ్డ గడ్డపోతారం మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగరేయడం కోసం ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు గారు ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ప్రచారాన్ని వేడి పెంచారు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు అమలు పోవడంతో పెద్ద ఎత్తున కూడా జనాలందరూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారు. ఈసారి గడ్డపోతారం మున్సిపాలిటీపై ఖచ్చితంగా గులాబీ జెండా ఎగురేస్తారని చెప్తున్నారు. చెప్పండి సార్, ప్రచారం ఈ రోజు నుంచే ప్రారంభమైంది. ఈ మున్సిపాలిటీలో మీరు ప్రచారం ప్రారంభించారు, ఎలా కనబడుతుంది? ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రజల స్పందన బ్రహ్మాండంగా ఉంది. మనం చూస్తూ ఉన్నాం. గత కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన చూశారు. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ 2 సంవత్సరాలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు. నేను ప్రత్యక్షంగా అక్కడికి వెళ్తూ ఉంటే ఉదయం కూడా మీరు చూశారు, రాజేష్ రావు గారు మాదారం వచ్చారు. మహిళలందరూ కూడా వచ్చేసి గ్రామంలో పెద్ద ఎత్తున వారు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామన్నటువంటి హామీలు నెరవేర్చకపోవడంతో వారందరూ కూడా వారుగా ముందుకు వచ్చి ఉదయం చెప్పడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా కూడా ప్రజలు కేసీఆర్ గారు చేసిన పనులను యాద్ చేసుకుంటూ ఉన్నారు. వీరు ఏదైతే ఇచ్చిన హామీలు ఎగ్గొట్టారో వాటిని కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. స్వప్నకుమార్ యాదవ్ గెలుపు కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు? మా గడ్డపోతారం మున్సిపాలిటీలో 18 వార్డులు ఉన్నాయి. 18 వార్డులు గెలిపించుకుంటాం. 18 వార్డులో మా కౌన్సిలర్ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేస్తూ ఉందో ప్రజలు కూడా తెలుసు. వారి ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కర్రగాల్చి వాత పెడతారు. ముఖ్యంగా అభివృద్ధిని చూసే ప్రజలు ఓటేయబోతున్నారని చెప్పని ఎమ్మెల్సీ సంబీపూర్ రాజు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నవీన్తో విష్ణు, సాక్షి టీవీ, గడ్డపోతారం మున్సిపాలిటీ నుండి.